ఈ రోజు నేను మా తమ్ముడు కలిసి క్యారమెల్ పుడ్డింగ్ చేస్తున్నాం. అది పుడ్డింగ్ అవుతుందో పట్టుమంటదో తెలియదు. చూడండి లాస్ట్ వరకు. బ్రెడ్స్ తీసుకొని అట్లా 4 పీసెస్ గా కట్ చేసుకొని దాని తర్వాత పాలు కాగబెట్టుకోవాలి. 3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. కుకింగ్ కంటే కొట్లాడడమే ఎక్కువ ఉంది మాది. పాలు చిక్కగా అయ్యే వరకు కాగబెట్టుకోవాలి. పక్కనే మా మమ్మీ నిలబడి మా ఇద్దరికి గైడ్ చేస్తుంది. ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్స్ తీసుకొని కాగబెట్టుకున్న పాలు పోసుకొని సైడ్ కి పెట్టండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకోండి. పోయింట్లో మేమేం చేస్తున్నామని మా నాన్నమ్మ షాక్ అయింది. సాల్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో షుగర్ పాకంలా చేసుకోవాలి. అప్పుడు ఈ కలర్ వస్తుంది. దాని తర్వాత గిన్నెలో పోసుకొని ఇట్లా అడుగు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పాలలో నానిన బ్రెడ్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎగ్ లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దానిని పాకం పోసుకున్న గిన్నెలో పోసుకొని మూత పెట్టేసి స్టీమ్ లో 30 మినిట్స్ పెట్టాలి. నెక్స్ట్ దాన్ని ఫ్రిడ్జ్ లో 2 అవర్స్ పెట్టండి. తర్వాత తీసి సైడ్స్ కి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ప్లేట్ లో వేసుకుంటే యమ్మీ యమ్మీ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. చాలా స్మూత్ గా వచ్చింది. టేస్ట్ కూడా క్రేజీ ఉండే. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పండి.